కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకే గ్యాస్ ధరలు పెంచిందని, ప్రజల కోసం ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కట్టెల పొయ్యి పెట్టి నిరసన చేపట్టిన సిపిఎం నాయకులు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు కాగానే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారం వేయటం సరికాదని, ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని, సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేదని అన్నారు. తగ్గించాలి పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి సిగ్గు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం పోరాడదాం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు దొంగల రాజ్యం దోపిడీ కేంద్ర ప్రభుత్వం వైఖరి కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన గ్యాస్ ఎలక్షన్లు ఎప్పుడైపోతాయి, ప్రజల నడ్డి ఏ రకంగా విరవాలి అనే ఒక ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈరోజు ఎలక్షన్లు అయిపోవడం చూసుకొని ఈరోజు గ్యాస్ రేట్లు అమాంతం 50 రూపాయలు పెంచింది. అట్లాగే పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచింది. నిత్యావసర రేట్లు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. ఈరోజు సామాన్య ప్రజలు బ్రతకాలంటే వాటి నిత్యావసర రేట్లు కొనే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పద్ధతిలో గ్యాస్ రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితుల్లో కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే ఈరోజు కొన్ని రాష్ట్రాలలో సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నారు, దానిపైన కూడా విపరీతమైన భారం పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఉజ్వల గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ మీరు ఈరోజు ఉజ్వల గ్యాస్ సిలిండర్లు అని చెప్పి మీరు ఈరోజు 50 రూపాయలు అమాంతం పెంచిళ్ళు. దీన్ని ఏ రకంగా ప్రజలు స్వాగతిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందో, కానీ ఈరోజు ప్రజలను నడ్డి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి మాత్రం ఈరోజు పేద ప్రజల నుంచి డబ్బులు లాక్కొని బడా పెట్టుబడిదారులకు, అంబానీ లాంటి వాళ్ళకు, ఆదానీ లాంటి వాళ్ళకు ఈరోజు ఈ డబ్బులను తీసుకొని వాళ్ళకి అందరికీ కూడా పోగు చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు అనేక బ్యాంకుల నుంచి లక్షల కోట్లు డబ్బు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళందరూ కూడా మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలను మాత్రము నడ్డి విడిచే రకంగా ఈరోజు నిత్యావసర రేట్లు కావచ్చు, గ్యాస్ రేట్లు కావచ్చు, పెట్రోల్, డీజిల్ రేట్లు కావచ్చు విపరీతంగా పెంచి ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడైతే గ్యాస్ ధరను పెంచిందో వాటిని తగ్గించేంత వరకు సిపిఎం పార్టీగా మేము పోరాటం చేస్తాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగానే పెద్దపల్లి అంబేద్కర్ స్టాచ్యూ ముందు కట్టెల పొయ్యి పెట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వము స్పందించి పెంచిన డీజిల్, గ్యాస్ రేట్లను తగ్గించాలని చెప్పేసి, లేకపోతే దేశవ్యాప్తంగా అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.